ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో విషాద సంఘటన జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, 37 మంది గాయపడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. దీంతో సిచ్యువేషన్ అదుపు తప్పింది. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలిస్తున్నారు. గాయపడిన 37 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తూ ఉన్నారు. మరో 27 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అభిమానుల రద్దీని అంచనా వేయలేకపోయారు బెంగళూరు పోలీసులు. తొక్కిసలాట తర్వాత చిన్నస్వామి స్టేడియాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ దుర్ఘటనపై క్షమాపణలు చెప్పారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. बराबर कंफर्म मत प्रॉब्लम ये बराबर कंफर्म मत प्रॉब्लम ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో విషాద సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, 37 మంది గాయపడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో అక్కడ సిచ్యువేషన్ అదుపు తప్పింది. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ కూడా చేశారు. అయితే ఈ క్రమంలో తోపులాట జరగడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గాయపడిన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్స్ కి తరలిస్తూ ఉన్నారు.
बराबर कंफर्म ಮಾಡ್ಕೊ ಆಂಬುಲೆನ್ಸ್ ನಂಬರ್ 21 ಎಲ್ಲ ಕಡೆ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ಸ್ವಲ್ಪ ಜನರು ತೊಂದರೆ ಆಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಹೆಣ್ಮಕ್ಳು ಮತ್ತೆ ಮಕ್ಕಳು ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಬೇಡ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಖಾಲಿ ಆಗ್ತಕ್ಕಿದ್ದ ದಯವಿಟ್ಟು ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ. ಇದು ಪೊಲೀಸ್ ಅನೌನ್ಸ್ಮೆಂಟ್. ಈ ದೂರಲ್ಲಿ ಯಾವುದೇ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటలో గాయపడిన 37 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో 27 మంది బౌరింగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ನಂಬರ್ 21 ಎಲ್ಲ ಕಡೆ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ಸ್ವಲ್ಪ ಜನರು ತೊಂದರೆ ಆಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಹೆಣ್ಮಕ್ಳು ಮತ್ತೆ ಮಕ್ಕಳು ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಬೇಡ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಖಾಲಿ ಆಗ್ತಕ್ಕಿದ್ದ అయితే అభిమానుల రద్దీని అంచనా వేయలేకపోయారు బెంగళూరు పోలీసులు. తొక్కిసలాట తర్వాత చిన్నస్వామి స్టేడియాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. మరోవైపు ఈ దుర్ఘటనపై క్షమాపణలు చెప్పారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్. అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినా సరైన ఏర్పాట్లు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమంలో విషాద సంఘటన జరిగింది. విజయోత్సవ ర్యాలీ కాస్త విషాదంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకి ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో 6 మృతి చెందారు. 37 మంది గాయపడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే వారి అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. దీంతో పరిస్థితి కాస్త అదుపు తప్పింది. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలిస్తూ ఉన్నారు. ఎంతో సంతోషంతో ఎంతో ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో అక్కడికి తరలి వచ్చారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఎప్పుడు చూస్తూనే ఉంటాం, అంటే ఇటువంటి సంఘటనలు ఫస్ట్ టైం కాదు. భారీగా తరలి వస్తున్న ఒక సమూహంగా వస్తున్న దగ్గర ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సందర్భాన్ని ప్రీవియస్ గా కూడా మనం చూసాము. అయితే అభిమానులు కూడా కొంతమేర ఆలోచించాల్సిన విషయం, అంటే తమ గురించి తమ కుటుంబం గురించి కూడా. ఎంతటి దుర్ఘటన, వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వాళ్ళ ప్రియమైన వారి అభిమాన ఆటగాళ్లను చూసేందుకు స్టేడియంకి తరలి రావడం. వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అనుకోరు కదా ఇలాంటి ఒక సంఘటన ఇలాంటి ఒక దుర్ఘటన జరుగుతుందని చెప్పి. సో అందరూ కూడా చాలా విషాదంలో మునిగిపోయారు. అసలు ఎవరు వచ్చారు అక్కడికి, వారి డీటెయిల్స్ కూడా ఏం తెలియదు. బికాజ్ ఏం బుక్ చేసుకొని వారి డీటెయిల్స్ అన్ని కూడా ఎన్రోల్ చేసి లోపలికి పంపించేది కాదు. సో స్టేడియం అంటే ఎంతో మంది వేలల్లో అక్కడికి చేరుకుంటూ ఉంటారు. సో అసలు ఎవరికి ఏమైంది, వారి డీటెయిల్స్ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో కుటుంబ సభ్యులందరూ కూడా విషాదంలో మునిగిపోయి ఉంటారు. అంటే ఎవరైతే ఇంట్లో చెప్పి నేను స్టేడియంకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళుంటారో వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకునే వరకు కూడా సేఫ్గా వస్తారా రారా అన్న డౌట్లో, ఆ ఒక బాధలో కుటుంబం కూడా మునిగిపోతుంది. బౌరింగ్ హాస్పిటల్లో ఇప్పటికే చాలా మంది బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయారు. ఎంతో
విషాదం చోటు చేసుకుంది. తొక్కిస్లాట ఏర్పడింది. అక్కడ తొక్కిస్లాట వాతావరణం జరగటం వల్ల అక్కడ చాలా మంది ఆ తొక్కిస్లాటలో కింద పడిపోవటం, స్పృహ తప్పి పడిపోవడం, అయితే కొంతమందికి సిపిఆర్ చేయటం, అరికాలు రుద్దుతూ మనం చూస్తున్నాము. అందరినీ కూడా పక్కకి జరిపి వాళ్ళకు కొంత గాలి వచ్చే ఆ ప్రయత్నం కూడా చేస్తూ వాళ్ళందరినీ కూడా వెంటనే తీసుకెళ్తూ ఉన్నారు. అంటే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ వైజ్గా వాళ్ళు సిపిఆర్ చేయటం, చాలామంది వాటర్ తాగించే ప్రయత్నం కూడా చేశారు కానీ బట్ అలా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నారు. చాలామంది అంటే 37 మంది వరకు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వారిలో 10 మంది సివియర్గా గాయపడినట్టు అండ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లుగా బ్రేకింగ్ వస్తుంది మనకి. అభిమానుల రద్దీని పోలీసులు అంచనా వేయలేకపోవడం వల్ల ఇంతటి దుర్ఘటన చోటు చేసుకుంది. భారీగా ఫ్యాన్స్ తరలి రావడంతో అక్కడ కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడింది. దాంతో పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తే ఆ సిచ్యువేషన్లో కొంతమంది కింద పడిపోవటం, వాళ్ళని తొక్కుకుంటూ వేరే వాళ్ళు వెళ్ళిపోవడం జరగటం వల్ల ఈ యొక్క దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శించారు సీఎం సిద్ధరామయ్య. ఇప్పటికే మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు డిప్యూటీ సీఎం డికే శివకుమార్. ఉసురు తీసింది ఉత్సాహం. నిజంగా ఎంతో ఉత్సాహంతో, అంటే ఇప్పటి వరకు 18 ఏళ్లుగా ఆర్సీబీకి కప్, ఐపీఎల్ కప్ అనేది రాలేదు. సో అంటే ప్రతి సంవత్సరం కూడా ఈసాల కప్ నమదే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూనే వచ్చారు. సో చివరిగా నిన్న ఆ కప్ కైవసం చేసుకుంది ఆర్సీబీ. దీంతో ఫ్యాన్స్ ఉత్సాహం అయితే చెప్పలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. సో నిజంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంలో మునిగి తేలారు. మనం చూసాము ప్రతి చోట కూడా హ్యూజ్ గ్యాదరింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ క్రాకర్స్ పేల్చారు, కేకులు కట్ చేసుకున్నారు, తినిపించుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో. సో దాంతో వారి అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీగా అక్కడికి తరలి రావడం జరిగింది ఫ్యాన్స్ అందరూ కూడా. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇంత పెద్ద సంఖ్యలో వస్తారు, ఖచ్చితంగా ఫ్యాన్స్ వస్తారు. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము ఏ మేర హడావిడి ఉందో, ఏ మేర ఉత్సాహంతో ఊగిపోయారో ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు పోలీస్ వింగ్ అంతా కూడా ఎంత అలర్ట్గా ఉండాలి. సో చాలా దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు అనే కోరుకుంటాము. బట్ వెరీ అన్ఫార్చునేట్, రిపీటెడ్గా చూస్తూ ఉన్నాము. రీసెంట్గా ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా ఇలానే భారీగా తరలి రావడం ఫ్యాన్స్, అక్కడ కూడా తొక్కిస్లాట చోటు చేసుకోవడం, ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాము. సివియర్గా అంటే ఇంత భారీ సంఖ్యలో ఇంత హ్యూజ్ రేంజ్లో ఫ్యాన్స్ వస్తారు అన్నప్పుడు ఎంత అలర్ట్ ఉండాలి ఆ పోలీస్ యంత్రాంగం, అలాగే ప్రభుత్వాలు కూడా. ఇలాంటివి జరగకూడదు అనుకుంటూనే ఉంటాము, బట్ ఇలాంటివి చూడాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిస్లాట చోటు చేసుకోవడంలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. అంటే ఎవరు చేసిన పాపం మరి. ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో, ఉల్లాసంగా వాళ్ళందరూ కూడా స్టేడియంకి కదిలి వెళ్ళుంటారు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. అభిమానులపై లాఠీ చార్జ్ కూడా దిగారంటే అక్కడ ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. సో వెంటనే స్టేడియాన్ని ఖాళీ చేయాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.